గత వైసీపీ ప్రభుత్వంలో పేదలకు స్థలాలు చూపకుండా పట్టాలు ఇచ్చేశారని ఎన్నికల ముందు కూటమి పార్టీలు ఇచ్చిన హామీ ప్రకారం పట్టాలు పొందిన ప్రజలందరికీ వెంటనే స్థలాలు చూపించి ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తూ పిఠాపురం పాడ కార్యాలయం ఎదుట లబ్ధిదారులతో కలిసి సిపిఐ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. అనంతరం పాడ పీడీ చైత్రవర్షినికి సిపిఐ పిఠాపురం కార్యదర్శి రామకృష్ణ, సిపిఐ జిల్లా నాయకుడు తోకల ప్రసాద్ వినతి పత్రం సమర్పించారు. అనంతరం తోకల ప్రసాద్ శాఖ రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చింది నిర్దిష్టంగా ఇచ్చింది కాదా? ఈ ప్రభుత్వం మళ్ళీ ఎంక్వైరీ చేసి ఆ పట్టాలను రద్దు చేస్తారని చెప్పేసి అడుగుతున్నా. అంటే ఈ ప్రభుత్వాలు పోటీతత్వంలో ఎలా పెరుగుతుందంటే, ప్రభుత్వాలు మారినా పాలన ఎక్కడా మారడం లేదు. పాత సీసాల్లో కొత్త సార నింపే విధంగా ఉంది తప్ప వీళ్ళ ఆంక్షలు అన్నీ కూడా మిగులుతూనే ఉన్నాయి. అలాగే గత ప్రభుత్వంలో టీడీపీ ఇచ్చిన ప్రభుత్వాలు వైసీపీ క్యాన్సిల్ చేసింది. వైసీపీ ఇచ్చిన ప్రభుత్వంలో ఇవాళ టీడీపీ ప్రభుత్వం క్యాన్సిల్ చేసే విధంగా ముందుకు వెళ్తా ఉంది. అంటే ప్రజలతో చెలగాటమాడుతూ ఉన్నారు, కానీ ఎక్కడ ఒక సెంటు స్థలం కూడా మంజూరు చేయడం లేదు. ఇవాళ గత ప్రభుత్వం ఈ పిఠాపురంలోనే ఇటు నర్సింగ్పురం కానీ అలాగే మసీదు మాన్యం కానీ 7 కాలాలు కానీ ల్యాండ్ కొన్ని కోట్లాది రూపాయలతో కొని వెచ్చించడం జరిగింది. ఆ ల్యాండ్ని అలాగే ఇచ్చారు తప్ప ఏ ఒక్క పేద ప్రజలకు కూడా ఇది మంజూరు చేయడం లేదు. ఇప్పటికే చెప్తున్నాం, వీళ్ళ ప్రధాన ఆంక్షల్లో కరెంటు బిల్లు, బైక్లు, కార్లు అన్నీ చెప్తున్నారు. ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగించేది కూడా కారణం దానికే. ఎందుకంటే సామాన్య మానవుడికి ఇవాళ 600, 700, 800, 1000 రూపాయలు వస్తుంటే స్మార్ట్ మీటర్లు బిగిస్తే ఇవాళ 2000, 3000 పైన అవుతున్నాయి. అంటే 3000 దాటితే నీకు పట్ట కట్టు అనే నినాదం ముందుకు తీసుకొస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మిమ్మల్ని నమ్మాం, మా ప్రజల్ని మోసం చేయొద్దని చెప్పేసి కోరుతున్నాం. సంవత్సరం పొద్దుతున్నా కూడా ఇంకా ఇస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఇవాళ సిపిఐ పార్టీ తరఫున బాధితుల తరఫున అధికారులతో ఇళ్ల స్థలాల మీద ముఖాముఖి కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేసాం. ఈ ముఖాముఖి కార్యక్రమం ద్వారా ఎప్పుడు ఇస్తారన్నది నిర్దిష్టమైన నిర్ణయం గురించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పాడ పీడీ గారు, ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు ఏం చెప్తా ఉన్నారంటే వెరిఫికేషన్ చేయాలని అని చెప్తా ఉన్నారు. అయ్యా, ఇంకా ఇంతకాలం వెరిఫికేషన్ చేస్తారు? బాధితులకి ఎప్పుడు ఇస్తారు? కొత్తగా పెళ్ళైన జంటకి అరంజ్యోతి నక్షత్రం చూపించినట్లు ఇవాళ బాధితులకి ఇళ్ల స్థలాలు చూపిస్తున్నారు, కానీ అక్కడ అరంజ్యోతి చుక్క కనపడతలేదు, ఇక్కడ బాధితులకి ఇళ్ల స్థలాలు కనపడతలేదు. కానీ ఇలాంటి లేటి తత్వం అనేది బాధితులు కోల్పోతూ ఉంటారు. రేపు 14వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కనుక ఈ ఆడబడుచులు ఆవేదన విని తక్షణమే ఇళ్ల స్థలాలు మంజూరు చేయకపోతే సిపిఐ పార్టీ తరఫున మేమే తీసుకెళ్ళి పట్న పరిధిలో 2 సెంట్లు ప్రకటించారు కనుక ఆ 2 సెంట్లే సిపిఐ పార్టీ కొలిసిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తారు.